చెన్నూరు మండలం బలరావుపేట గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. చెన్నూరు మండలంలోని రెవెన్యూ గ్రామాల వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఈ నెల జూన్ 3వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించబడతాయి. ఈ రెవెన్యూ సదస్సులో రైతుల వద్ద నుండి భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నవారు షెడ్యూల్ ను అనుసరించి దరఖాస్తుతో పాటు సమస్యకు సంబంధించిన పత్రాలు జతపరిచి సమర్పించాలని ఎంఆర్ఓ మల్లికార్జున్ పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులను చెన్నూరు మండల ప్రజలు రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్ఓ సూచించారు. ఇప్పుడు చాలా మంది ఉన్నావా బందోబస్తు పట్టలేనా లావణి పట్ట మరి లావణి పట్ట తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు 3వ తారీఖు 6వ నెల 2025 నుండి ఈ భూభారతి రెవెన్యూ సదస్సు అనేది చేపట్టడం జరిగింది. చెన్నూరు మండలానికి సంబంధించేసి 3వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి చెన్నూరు మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఎవరికైనా భూ సమస్యలు ఏమైనా ఉంటే రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరుచుకొని వారికి సంబంధించిన దరఖాస్తులందరూ కూడా గ్రామ సభలలో తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు ముందుగా డే 1 రోజు మనకు బౌరావుపేట అండ్ అస్నాథ్ విలేజ్లో రెవెన్యూ సదస్సు అనేది మొదలుపెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం బౌరావుపేట విలేజ్లో ఉన్నాం. బౌరావుపేటకు సంబంధించి ఇదివరకు 4 దరఖాస్తులు రావడం జరిగింది. సో వాళ్ళు మేజర్గా వారసత్వంగా విరాసత్ ద్వారా కోరుకుంటున్నారు. అలాగే కొన్ని డిజిటల్స్ అయిన పెండింగ్ ఉన్న దరఖాస్తులు కూడా రావడం జరిగింది. అలాగే సాదాపైన దరఖాస్తులు కూడా వాళ్ళు గ్రామస్తులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సరే చెన్నూరు మండల పరిధిలో ఈ 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇటు సదస్సులు అందరూ కూడా సద్వినియోగపరుచుకొని గతంలో వారికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చెన్నూరు మండల ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దరఖాస్తులు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.